లైఫ్ బాగుందని చాలా మంది అనుకుంటే మా సార్ కంటే ఎక్కువ నేను 2 ఇయర్లు కట్టుకున్నాను. ఎందుకంటే 3 కొడుకులు, ఇల్లు, కారు, దోసాలు నాకున్నాను. ఫంక్షన్లో పోతుంటారా అన్నారా? ఎందుకంటే వాళ్ళు రోజు చేసే పని వేరు, నాది వేరు. కొంచెం వాళ్ళందరూ అనుకుంటే నేను కూడా బాగా పొంగిపోయేది. కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ రివ్యూ చేసి నేను అనుకుంటే మాత్రం వెస్టేజ్కి వచ్చిన కాబట్టి కొందరు మనస్తత్వాలు దగ్గర నాలెడ్జ్ నాకు వచ్చింది. ఆ మాటలు ఇప్పుడు రివ్యూ చేసుకుంటే చాలా చెండాలంగా రావచ్చు. నిజమా కాదా? తిన్నదల్లా కింద కూర్చొని ఒకటి కష్టపడితే ఈ చీరలు, ఈ బంగారాలు, కాళ్ళది కూడా అవసరమా అన్నట్టు ఉంటుంది. నిజమా కాదా? సో ఒకరు కష్టపడుతున్న మన లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చా? సో అందుకనే లేడీస్ అందరూ కూడా చెప్తున్నా, ఫస్ట్ భర్త ఏం సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ సంపాదన ఎంత కష్టపడితే ఇంట్లోకి వస్తున్నది. చేశాను. సో అది మనం చేస్తే వస్తుందా, చేయకపోతే వస్తుందా? ఈరోజు ఉన్నది కదా మొత్తం ఊడ్చి మనం బయట దుబాగా ఖర్చు పెట్టి లగ్జరీ లైఫ్ చూపించడంతో ఏమి లేనప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర చేసాలని క్వశ్చన్ వేసుకోవాలి. ఆ క్వశ్చన్ నాకు ఇలాంటి మాటలు చెప్పడం లేదు కాబట్టి ఆ క్వశ్చన్ అనేది నాకు తాకట్టు రాలేదు. ఎంతసేపు ఉన్నా మాకు డబ్బు ఉంది, ఇల్లు ఉంది, మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు, మంచిగా లక్షలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, 5,000 అడిగినా 10,000 ఇస్తున్నాడు. నా మీద ప్రేమ కోసం బయట ప్రెస్టేజ్ కోసం చేశారు. అందుకని ఎవరు మా ఆయన మంచిగా కూర్చుంటాను బాగా ఉన్నోళ్ళు, అది డౌట్ ఉన్నోళ్ళు ఇంటికి వెళ్ళి సార్ దగ్గర కూర్చొని అడుగుతుంది. అవునా నా బాగా నాకు 5,000 అంటే 10,000 చీర కొనిచ్చిన కదా వాళ్ళని వెళ్ళినాడు, ఎందుకు కొనిచ్చినావు అంటే అదే ఇక్కడ నేను అందరు మందిలో తిరుగుతున్నా కాబట్టి నా ప్రెస్టేజ్ ఖరాబ్ అయితే అందుకని కొనిచ్చినా అంటారు. నిజమా కాదా? కాబట్టి కొందరు చెప్పారు, మా సార్ చెప్పేసాడు. ఎందుకంటే ప్రతిసారి అనేది మంచిది తీసుకో, అందరు వాళ్ళ పెళ్లి పోతున్నాం, వీళ్ళ పెళ్లి పోతున్నాం, శంకరాల వాళ్ళకి గిట్లు వచ్చింది, గట్టు వచ్చింది అంటున్నా, మంచిది తీసుకోలేదు. నాకు ఏది లేదు, పలానా ఏది కట్టుకుంటే నాకు అదే కావాలి చెప్పేది కావాలి. మా పెళ్లి పోయినప్పుడు కట్టుకుంటున్నా కట్టాల్సి కావాలి, అవి ఆ ఫోటో తీసుకునేది పెట్టుకునేది. సొంత సెలక్షన్ కూడా నాకు సంబంధం లేదు. సో అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో నాకు స్టీల్ పరిచయం అయింది. మా అన్నయ్య ద్వారా నిజంగా అప్లైనర్స్ అంటే దేవుడు, అమ్మ నాన్న కంటే ఎక్కువ మీ అప్లైనర్ మీకు ఎవరైతే పరిచయం చేసిరో, మీకు ఎవరైతే